గదర్ లెవెల్లో పాడింది ఆ అమ్మాయి. గద్దర్. గదర్ వరంగల్ ఆ అమ్మాయి పాడింది. ఇట్స్ డివాస్టేషన్. Kerala chief minister has to give a criticism and nobody has the rights to open his mouth here. No press has got the rights to open the mouth. I don't see it in Times of India. Such a devastating thing. Huh? యూఆర్ టాకింగ్ ఆఫ్ ఇరాన్లో మనుషులు చనిపోయారు, అక్కడ హౌస్లెస్ అయిపోయారు, ఇక్కడ హౌస్లెస్ అయిపోయారు, ఎయిర్పోర్ట్లో ఎవరో ఆగిపోయారు 4 గంటలు. అవన్నీ మీరు 6 పేజీలు కవర్ చేస్తున్నారు. ఒక్క పిసరు నా ఖమ్మం గురించి కవర్ చేశారా? సో ఈ ఖమ్మం గురించి కవర్ చేయకపోతే ఆబ్వియస్లీ యూఆర్ క్రియేటింగ్ అ ఫియర్ కాంప్లెక్స్ 2 ways. ఫస్ట్ థింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది రూలింగ్ so-called Democratic Party. Second thing is the press. Press is not able to open the mouth. Press is telling that we have to shut our mouth. None of the leading dailies ఒక చిన్న కాలం ఇంత కోలాహలం చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఒక పేజీలో 1 ఇంచి బై 4 ఇంచీలు. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ వాక్డ్, పదయాత్ర చేశారు. సార్ ఒక్క నిమిషం, గవర్నమెంట్ మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్స్కి నష్టపరిహారం ఇస్తుంది, మీరు రెడీగా ఉన్నారా తీసుకోవడానికి? I'll tell you what, I don't want. No. No, no. Because I will tell you, my own family members are teachers, retired teachers in Bodhan. వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. టీచర్స్, రిటైర్డ్ టీచర్స్ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఐ నో. ఫస్ట్ యూ గివ్ మై అంకుల్ హిస్ పెన్షన్, దెన్ విల్ టాక్ ఆఫ్ దిస్. నో, ఐ నో హౌ మచ్ వెల్త్ దెర్ ఈస్. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వెల్త్. సెకండ్ థింగ్, ది ఏడిపి బ్యాంక్ వాళ్ళు చెప్పారు 4,100 crores ఇచ్చారని చెప్పారు. వెన్ దే కేమ్ ఫార్ అన్ అసెస్మెంట్ హియర్, there's nothing. They said we haven't got any work done yet. మేము వస్తాము, చూస్తాము, చూసిన తర్వాత మేము ఇంకా చేస్తాము. బట్ ప్రెస్లో ఏమో వచ్చేసింది, అయిపోయింది, ఇచ్చేసారు అని. నేను దెన్ సెకండ్ కొటేషన్ ఈజ్ ఐ ఆమ్ హ్యాపీ హియర్, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, ఐ విల్ లివ్ హియర్. ఫినిష్. గవర్నమెంట్ మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్స్కి నష్టపరిహారం కూడా ఇస్తానంటున్నారు. ఎట్లా మీ అపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారా? నాకు ఆ నష్టపరిహారం గురించి ఇంకా తెలియదండి. ఏ నష్టపరిహారం ఇచ్చినా మేము మా అపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేమండి. మా ఉన్న ఇల్లు వదులుకొని వీఆర్ నాట్ రెడీ టు మూవ్. దానికి అసలు మేము ఇష్టపడము. అసలు మా బిల్డింగ్లో ఎవరు ఇష్టపడరు మూవ్ అవ్వడానికి ఇక్కడ నుంచి. ఇట్లా ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రభుత్వం ఎట్లా మరి ప్రజలనే ఖాళీ చేయాలని చూస్తుంది, ఏమంటారు? అదే బాధాకరమైన విషయం అండి. యాక్చువల్గా బాధాకరమైన విషయం ఏంటంటే, ఐ సా దట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకు అక్కడ ఆమె ఉండేది, ఎవరు, కుమారి అంటే ఒక ఆమె ఉండేది. ఆమె ప్లాట్ఫామ్ మీద అన్నం సేల్ చేసుకునేది, మెస్ పెట్టుకునేది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ లా ప్రకారమే నోటీస్ ఇచ్చారు ఇబ్బంది అవుతుందని. అనగానే సీఎం లెవెల్లో ఆయన దిగేసి ఆయన చెప్పాడు, లేదు ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేస్తున్నాము, ఎవరిని ఇబ్బంది పెట్టము, కావాలంటే నేను షెల్టర్స్ కట్టిస్తాను, మీరు ఇబ్బంది పెట్టబాకండి అని జిహెచ్ఎంసీకి ఆర్డర్ చేశాడు. అటువంటి వ్యక్తి అప్పుడు నిజంగా ఆయన ఆ మాట చెప్పగానే సీఎం గారు నిజంగా ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన, ఇంత సపోర్ట్ చేస్తాడు, నిజంగా ప్రజా పరిపాలన అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ 450 ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టడం, మా ఓన్ ల్యాండ్, పట్టా ల్యాండ్, మా ఫ్లాట్స్, మీరు కావాల్సిందే అని మాకు నోటిఫికేషన్ వితౌట్ డిస్కసింగ్ విత్ అస్ డైరెక్ట్గా నోటిఫికేషన్ పెట్టినప్పుడు వీ గాట్ షాక్డ్. అంటే మనకు చూస్తాం కదా, ఒక కాయిన్కి 2 sides ఉంటాయి కదా. సో అప్పుడు చూసింది ఒక సైడ్, ఇప్పుడు చూస్తుంది ఇంకో సైడ్. నాకైతే అలాగే అనిపిస్తుంది పర్సనల్గా. సో ప్రజాపాలన అనుకున్నాను కానీ ఇది ప్రజాపాలనలాగా అనిపించట్లేదు ఇప్పుడు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ప్రజాపాలనలాగా అనిపించట్లేదు. ఇట్లా మరి దాదాపు కాంగ్రెస్లో ఉన్న ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే, ఇది అక్రమ కట్టడం అంటున్నారు, మీరేమంటారు? అసలు ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సానా రామ్మోహన్ రెడ్డి ఇద్దరు మాట్లాడారు. వాళ్ళకి మా బిల్డింగ్ గురించి మాట్లాడే రైటే లేదు. సో ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి హీఈస్ బిలాంగింగ్ టు భువనగిరి కాన్స్టిట్యున్సీ. నిజంగా అతను ఏదైనా అభివృద్ధి చేసుకోవాలంటే ఆయన నియోజకవర్గాన్ని, సో నువ్వు సీఎంని ఒప్పించి, హైదరాబాద్లో ఎందుకు సార్, హైదరాబాద్లో చాలా ఉన్నాయి ఆల్రెడీ, నా భువనగిరిలో ఒక విలేజ్ని ఖాళీ చేయిస్తాను,
భువనగిరిలో ఒక విలేజ్ని ఖాళీ చేసి ఇటు గోడుతూ నల్గొండ నుంచి వెళ్తుంది కదా ఈ మన మూసి. సో మూసి పక్కనే నేను ఒక విలేజ్ని ఖాళీ చేయిస్తాను, నా గాంధీ స్టాట్యూ అక్కడ కడదాం సార్, మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది, నా నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుంది, హైదరాబాద్ చూడడానికి వచ్చిన టూరిస్టులు అందరూ నా భువనగిరి నియోజకవర్గానికి వస్తారు, నాకు కూడా మా భువనగిరి నియోజకవర్గం కూడా నేను డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏదైనా చెప్పగలిగితే ఈజ్ నాట్ రిలేటెడ్ టు మా కాన్స్టిట్యున్సీకి అతనికి రిలేషన్షిప్ లేదు, అంతే కదా. ఈజ్ నాట్ ఎంపీ ఆఫ్ అవర్, మా నియోజకవర్గానికి ఎంపీ కాదు, మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు. అతను ఎప్పుడు ఈ మధు పార్క్ వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని మమ్మల్ని అడిగింది కూడా లేదు. కాబట్టి అతనికి మా గురించి మాట్లాడే అర్హత లేదు. ఈవెన్ దో ఈజ్ నాట్ ఏ బోర్డ్, మూసీ బోర్డులో కూడా అతను లేడు, అతను దేంట్లో కూడా లేడు, కాబట్టి అతను మాట్లాడకూడదు. సెకండ్, సానా రామ్మోహన్ రెడ్డి ఏదో మీడియాలో అక్కడ టీవీలో కూర్చొని మీడియా పేపర్లు చదివి మాట్లాడడం కాదు, రియలిస్టిక్గా అతను చూసి మాట్లాడాలి. అసలు బఫర్ అంటే ఏంటో అతను తెలుసుకోవాలి. 2004లో బఫర్ ఎంత ఉంది, 2004లో బఫర్ ఈజ్ 9 meters. ఫస్ట్ అది చదువుకోవాలి అతను. తర్వాత 2012లో ఇట్ వాస్ ఇంక్రీజ్ టు 9 to 30 బేస్డ్ ఆన్ ఆ గవర్నమెంట్. సో ఇవన్నీ తెలుసుకొని సానా రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడాలి, అంతే కదా. ఏది తెలుసుకోకుండా ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. సో అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళకే అది బూమరాంగ్ అవుతుంది. సో ఇప్పుడు చాలా చాలా బూమరాంగ్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇది కూడా అలా అవుతుంది. ఇల్లు అనేది మన యొక్క ఒక ఎమోషను. దాదాపు ఈ విషయం తెలిసినప్పటి నుంచి దాదాపు 450 కుటుంబాల్లో ఎలాంటి ఆందోళన ఉంది? ఎలాంటి ఆందోళన లేదండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరికి బాధ. మా పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్లో అడుగుతున్నారు వాళ్ళని, ఏంటి మీరు మీడియాలో కనిపిస్తున్నారు, మీ ఇల్లు పోతుందంట కదా, మీ గురించి ఇలా చెప్తున్నారని స్కూల్లో పిల్లల్ని అడుగుతుంటే పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఇంటికి వచ్చి వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి లేదమ్మా, ఇలా కాదు ఇలా అని. మా పిల్లలు లిటరల్లీ వర్రింగ్ అండి. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటే వాళ్ళకి ఎంత గిల్టీగా ఉంటుంది, ఇది పోతుందంటే. అది ఎలా ఏదో బఫర్ అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు ఈ రామ్మోహన్ రెడ్డి, ఈ ఆర్డీఓ వీళ్ళంతా. కాని దాన్ని ఏదో అపోహలు క్రియేట్ చేసేసి పబ్లిక్లో పెట్టేసి దానివల్ల మా పిల్లలు, మా చుట్టాలు ఫోన్ చేసి ఏంది ఇలా మీరు అక్రమ కట్నంలో ఉన్నారంట కదా అంటే అసలు మేము గాట్ షాక్డ్. ఇప్పుడు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకునే కదా మేము తీసుకునేది, అంతా కరెక్ట్ అయితేనే కదా నువ్వు రిజిస్ట్రేషన్ చేసింది, అంతా కరెక్ట్ అయితేనే కదా మేము ట్యాక్సెస్ కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ కడుతున్నాము, ఆస్తి పన్ను కడుతున్నాము, రిజిస్టర్ ఆఫీస్లో అంతా రిజిస్టర్ ప్రాపర్గానే చేశారు, ఇవన్నీ అంతా కరెక్ట్ అయితేనే కదా చేశారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీరేదో గవర్నమెంట్ మిస్గైడ్ చేస్తూ ఏదో ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లోకి పాస్ చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందైనా మమ్మల్ని కన్సల్ట్ అవ్వలేదు, డైరెక్ట్గా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన తప్ప ప్రజాపాలనలాగైతే ఏం అనిపించట్లేదు. తుషార్ గాంధీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా మీకు గాంధీ అంటే రెస్పెక్ట్ ఉంది, మేము కూడా గాంధీని రెస్పెక్ట్ చేస్తాం. వీఆర్ నాట్ సేయింగ్ మీరు గాంధీ స్టాట్యూ కట్టొద్దని అనట్లేదు. తుషార్ గాంధీ అన్నారు కదా, ఏమన్నారు తుషార్ గాంధీ? మీరు 450 ఇళ్లను కూల్చేసి గాంధీ స్టాట్యూ కట్టడం అవసరమా? నిజంగా మా తాత ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయరని తుషార్ గాంధీ అన్నారు. యూ షుడ్ రెస్పెక్ట్ దిస్ కదా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సానా రామ్మోహన్ రెడ్డి, ఈ ఫస్ట్ గాంధీకి రెస్పెక్ట్ ఇవ్వండి. గాంధీ మనోడికి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్ మీరు, తర్వాత మాకు ఆన్సర్ ఇస్తారు. కానీ మీరు గాంధీని ప్రేమిస్తారు కదా, గాంధీ అంటే మీరు కోసుకుంటారు కదా అన్ని. గాంధీ గారికి ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆ మనోడికి ఫస్ట్ ఆయన ట్వీట్కి రిప్లై ఇవ్వండి. సార్ లేదు సార్ మేము ఇలా చేయదలుచుకోవట్లేదు ఇది అని. ఆయనకి మీకు దమ్ము ధైర్యం నిజంగా ఉంటే, మీరు చేస్తుంది కరెక్ట్ అయితే తుషార్ గాంధీకి రిప్లై ఇవ్వండి. తుషార్ గాంధీకి మీరు కరెక్ట్గా రిప్లై ఇచ్చి ఆయన్ని ఒప్పించగలిగితే మీరు గ్రేటే కదా. వీళ్ళు ఆ పని చేయరు. అసలు తుషార్ గాంధీ ట్వీట్ని ఇగ్నోర్ చేసేసారు. మీరు చూసారా తుషార్ గాంధీ ట్వీట్ తర్వాత వీళ్ళ కమెంట్స్ కానీ అసలు వీళ్ళు ఎక్కడైనా ఉందా? లేదు కదా. దాన్ని ఇగ్నోర్ చేసేసారు. ఇగ్నోర్ చేసేసి ఏదో గాల్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు వీళ్ళంతా. అయినా మేము మా సైడ్ నుంచి మేము సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, సీఎం గారు దయచేసి 450 ఫ్యామిలీస్ బాధను అర్థం చేసుకోండి. ఎలా అయితే మీరు జస్ట్ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న వెండార్ బాధను అర్థం చేసుకొని అప్పుడప్పుడు సొల్యూషన్ ఇచ్చి ప్లాట్ఫామ్ మీద వెండర్స్ని ఖాళీ చేయొద్దని ఇచ్చారో, అలాగే ఈ 450 ఫ్యామిలీస్ ఒక బాధను కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఇల్లు లేని వాళ్ళని చెయ్యొద్దు, మా ఇంటిని పడగొట్టొద్దు, మా ఇంటి జోలికి రావద్దు. మేము మూసీ ప్రాజెక్ట్కి వ్యతిరేకం కాదు, మీకు చాలా ప్లేస్ ఉంది, మీరు కట్టుకోండి. గాంధీ సరోవర్కి అడ్డు కాదు, మూసీ క్లీనప్ కూడా అడ్డు కాదు. మీరు గాంధీ స్టాట్యూ మీకు కావాల్సిన ప్లేస్లో కట్టుకోండి, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, మేము కూడా సహాయం చేస్తాము. ఫండ్స్ కావాలి అంటే ఒకరోజు శాలరీ మేమంతా 450 ఫ్యామిలీస్ ఉన్నాం, మేమంతా ఒక్కరోజు శాలరీ మీకు ఫండ్గా కూడా ఇస్తాము, దానికి మా వంతు సహాయం చేస్తాము. మూసీ క్లీనప్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము, దాన్ని కూడా మేము సహాయం చేస్తాము. దయచేసి మమ్మల్ని కూల్చి గాంధీ స్టాట్యూ కట్టడం అనే ఆ ప్రపోజల్ మాత్రం పెట్టకండి. నేను ఇంకొకటి తెలంగాణ ప్రజలకి ఇండియా ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. ప్రజలారా దయచేసి గమనించండి, మనం గాంధీ వారసులం. యాజ్ ఎ గాంధీ వారసులం, ప్రతి ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ గాంధీ వారసుడు. మనం
గాంధీ పేరు చెప్పుకొని 450 ఇళ్లను పడగొట్టడానికి మీరు ఒప్పుకుంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్లస్ ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉందా? నిజంగా 5,000 కోట్లో లేకపోతే ఎన్ని కోట్లో నాకు ఫిగర్ తెలీదు కాబట్టి. మన దగ్గర నిజంగా అంత బడ్జెట్ ఉందా? ఆ గాంధీ స్టాట్యూని ఇన్వెస్ట్ చేయగలిగినంత బడ్జెట్ ఉందా? ఇదంతా అప్పే కదా! ఈ అప్పు మనం ఎవరు తీర్చాలి? రేపు మనమే కదా తీర్చాల్సింది. ఇంత అప్పు చేసి గాంధీ స్టాట్యూ కట్టి నిజంగా గాంధీకి ఇచ్చే రెస్పెక్ట్ అయినా ఇది? మీరు ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇది కరెక్ట్‌గానే వెళ్తుందా గవర్నమెంట్? ఏదైనా ప్రజలు చెప్తే గవర్నమెంట్ నిజంగా తీసుకుంటుంది. కొన్ని విషయాలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు కూడా బయటకొచ్చి ఇది రైటా? రాంగా? ఏం జరుగుతుందనేది వాళ్ళ వాయిస్ కూడా ప్రజలు వినిపించాలని కోరుకుంటున్నాను నేను. 2 రోజుల క్రితం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు మీతో చర్చించిందని అంటే మీ బి బ్లాక్ వాళ్ళతో అంటే నష్టపరిహారం ఇస్తాము, ఇంకో ప్లేస్‌లో చూపిస్తామని నష్టపరిహారానికి మధు పార్క్ రిడ్జ్ ఓనర్స్ రెడీగా ఉన్నారా? అసలు మేము నష్టపరిహారం అనే టాపిక్‌కే వెళ్ళట్లేదండి. చర్చలు జరుగుతున్నాయా లేదా అనే దాన్ని కూడా నేను అఫీషియల్‌గా ఇంకా మీకు చెప్పలేను. ఎందుకంటే అది ఏదో ఒక రూపం వస్తే గాని దాన్ని చర్చలు అనవసరం ఇదంతా కానీ ఒకవేళ గవర్నమెంట్ నష్టపరిహారం వార్తలైతే వస్తున్నాయి. సామా రామ్మోహన్ రెడ్డి అన్నాడు చదరగ గజానికి 5,000 చొప్పున ఇస్తామని. ఒకవేళ నష్టపరిహారం ఇస్తామంటే మీరేమంటారు? లేదండి. అసలు మేము మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళము. మేమేమంటామంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ప్రాజెక్ట్ కట్టుకోండి. వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంతేగాని మేము ఇక్కడ నుంచి వెళ్ళము. మమ్మల్ని ఖాళీ చేయించడం అనే కాన్సెప్ట్‌ని తీసేయండి మీరు అనే కోరుకుంటున్నాము. నష్టపరిహారానికి మేము అసలు ఇక్కడ నుంచి అడుగు బయటేయడానికి మేము ఒప్పుకోము.